హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ కత్తెర ఇందాక కింద పడ్డది, దారి పోయింది, మంచి కట్ అయ్యేది. చూడండి ఒకసారి ఎట్లా కట్ అవుతుంది. ఇక్కడ ఈ కోస దగ్గర పోయింది. ఇక్కడ నుంచి ఇడి వరకు బాగానే ఉంది. చూడండి ఇక్కడ నుంచి ఈ పార్ట్ నుంచి ఇటు పోయింది. అయితే ఇది మనం ఇప్పుడు కటింగ్ చేసుకునేటప్పుడు ఎమర్జెన్సీ ఉన్నప్పుడైతే మనము దారి పట్టించే మిషన్ దగ్గరికి అయితే వెళ్ళడం అయితే కుదరదు కదా. ఇప్పుడు ఎమర్జెన్సీగా కావాలి, ఈ ఇంటి దగ్గర కత్తరలేదు, ఇది ఒక్కటే ఉంది కాబట్టి నేను మీకు ఒక చిన్న టిప్ అయితే చెప్తానండి. ఇట్లా కొంచెం బాగా అంటే కొంచెం బిచ్చల్లాగా వెళ్ళిపోయిందా లేకపోతే చిన్నగా కొంచెం కొనలాగా పోయిందా అని చూసుకోవాలి. ఇట్లా చేతితో నడుముకుంటూ ఎక్కడ కూడా పట్టినట్టు కాకుండా చిన్నగా అసలు ఏర్పడనంత చిన్నగా పడిపోయింది అది. అటువంటప్పుడు మీ దగ్గర ఉప్పు కాగితం ఉన్నట్టయితే ఈ ఉప్పు కాగితంతో ఇలా రబ్ చేసుకోండి. ఇది మంచి టిప్ అండి. ఇలా ఒకవేళ ఉప్పు కాగితం లేనప్పుడైతే ఎలా చేసుకోవాలనేది కూడా చూపిస్తాను. కానీ ఇలా ఉప్పు కాగితం ఉంటే ఇలా రబ్ చేయాలి. రబ్ చేసిన తర్వాత ఒకసారి కట్ చేస్తా చూడండి. అప్పటికంటే కొంచెం బెటరు. ఒకవేళ అది కూడా లేదనుకోండి, ఇలా కొంచెం గరుకున్నది ఇలాంటిది తీసుకొని ఇలా ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ కాకుండా ఇలా చేసుకుంటూ నీట్గా ఇలా అంటుంటే ఎక్కడైతే మనకు దారి పోయిందో అక్కడ మనకు క్లియర్గానైతే సాఫ్ట్గా అవుతుంది. కత్తెరగా కట్ చేసేటప్పుడు అయితే మాత్రం ఈజీగా వస్తుందండి. ఈ టిప్ ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి వీడియో షేర్ చేస్తున్నాను చూడండి. ఇది మంచి టిప్ అని మీకు యూజ్ అవుతుందని చెప్పి వీడియో షేర్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.